బతుకమ్మ కుంటపై ఎవ్వరి వాదన వారిది. లేని బతుకమ్మ కుంటను హైడ్రా సృష్టించిందన్న బీఆర్ఎస్ నేత సుధాకర్ రెడ్డి ఆరోపణలకు హైడ్రా కౌంటర్ ఇచ్చింది. ఈ అంశంలో ఆయన చెప్పే విషయాలు వాస్తవం కాదన్నారు రంగనాథ్. బతుకమ్మ కుంట వ్యవహారం బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి వర్సెస్ హైడ్రా అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. తన 7 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి లేని బతుకమ్మ కుంటను హైడ్రా క్రియేట్ చేస్తుందని కొద్ది రోజుల క్రితం ఆరోపించారు సుధాకర్ రెడ్డి. కోర్టులు చివాట్లు పెట్టినా హైడ్రా తీరు మారలేదని విమర్శించారు ఆయన. సర్వే నంబర్ 563/1 7 ఎకరాల ల్యాండ్ లో అలా బతుకమ్మ కుంట అనేది ఏదైతే గవర్నమెంట్ స్టేటస్ కో ఉన్నా కానీ చొచ్చుకొని వచ్చేసి ఏదైతే కుంటను ఆర్టిఫిషియల్ కుంటను తయారు చేసిందో ట్యాంకు 4 సైడ్ ఆర్సీసీ గోడలు కట్టి స్టేటస్ కో ఉన్నా కానీ కట్టింది, డెవలప్ చేసింది, పార్క్ అనేసి, రోడ్ అనేసి, ప్లే ఏరియా అని చెప్పేసి, కాంపౌండ్ వాల్ కట్టి, గేట్లు పెట్టి, సెక్యూరిటీని పెట్టి, ఇవన్నీ స్టేటస్ కో తర్వాత హైడ్రా ఎగ్జిక్యూట్ చేసింది. ఈ అంశంపై ఎడ్ల సుధాకర్ రెడ్డి చేసిన ఆరోపణలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తప్పుపట్టారు. ఆయన దగ్గర కేవలం 1986 నాటి అన్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ మాత్రమే ఉందన్నారు. నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉంటేనే భూమిపై హక్కు చెల్లుబాటు అవుతుందన్నారు. డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు అక్కడున్న బోర్డులు, నిర్మాణాలను హైడ్రా ఇప్పటికే తొలగించిందని తెలిపారు. సో ఇతను ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ద్వారా ఇతను నేను పొజిషన్లో ఉన్నాను అని చెప్పేసి చెప్తూ సిటీ సివిల్ కోర్టుకి వెళ్తాడనమాట. ఎక్కడ కూడా ఇతను టైటిల్ మీద వెళ్ళడు, ఎందుకంటే టైటిల్ అతనికి ఎట్లా రాదు. ఎందుకంటే అతను ఓనర్షిప్ ఎప్పుడు కూడా అతను ప్రూవ్ చేసుకోవడానికి అతని దగ్గర డాక్యుమెంట్ లేదు, సేల్ డీడ్ లేదు, బేసిక్ సేల్ డీడ్. అసలు అక్కడ చెరువే లేదన్న సుధాకర్ వాదనను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొట్టిపారేశారు. 1970 నాటి సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల్లోనూ 1975 నాటి పహానీల్లోనూ చెరువు ఉనికి ఉందన్నారు. చివరకు 1990 నాటి నాసా శాటిలైట్ చిత్రాల్లో సైతం బతుకమ్మ కుంట స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అతనే స్పష్టంగా వేల లారీలతో చేసి 30 లక్షలు ఖర్చు పెట్టాను 2003లో అని చెప్పి కూడా అతను చెప్తాడు అనమాట. అది ఒక గుంతనో లేకపోతే ఒక కుంటనో దాన్ని ఫిల్ చేశాడనేది అతనే అడ్మిట్ అవుతున్నాడు. బతుకమ్మ కుంటతో పాటు నార్సింగిలోని ముష్కిం చెరువు, సున్నం చెరువు ఆక్రమణలను కూడా హైడ్రా తొలగించిందన్నారు రంగనాథ్. ఇప్పటి వరకు హైడ్రా 2093 ఎకరాల ప్రభుత్వ భూమిని రికవరీ చేస్తుందని తెలిపారు.